పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనల్లుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్పై దాడికి యత్నించారంటూ వస్తున్న వార్తలపై కాకినాడ డీఎస్పీ కోపెల్ల హనుమంతరావు స్పందించారు. సాయి ధరమ్ తేజ్పై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. తాటిపర్తి గ్రామంలో ప్రచారం ప్రశాంతంగా జరిగిందన్న ఆయన, నటుడు సాయి ధరమ్ తేజ్పై గ్లాస్ సీసాతో దాడి అనేది అసత్యం, దీనిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు. సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగటం అనేది మీకు అందరికీ తెలిసిందే. సో సినీ నటుడు ప్రచారం కానీ, ఆ వాహన శ్రేణికి కానీ, ఆయన ఫాలోయర్స్ పై కానీ ఎటువంటి భౌతిక దాడులు గొల్లప్రోలు మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు. వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు. సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే వాస్తవాలని, జనరల్గా సోషల్ మీడియా ప్రచారం చూసి కొన్ని టీవీ ఛానల్స్లో కూడా స్క్రోలింగ్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం, వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది కనుక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం.